కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక శ్రీ కృష్ణదేవరాయ నగర్ త్యాగరాజు కాలనీ సమీపంలో వెలిసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటిక శివాలయం తృతీయ వార్షిక మహోత్సవ వేడుకలు ఈ నెల 23-24 తేదీల్లో అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ సోమవారం నుంచి 24వ తేదీ మంగళవారం వరకు కాశీ విశ్వేశ్వర స్వామి స్ఫటిక శివాలయం తృతీయ మహోత్సవ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకం, మహారుద్రాభిషేకం, చండీ హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని 24వ తేదీన శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వరాయ నమః. వాగర్ధ వ్యవసంవృత్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర. వాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. బాంధవా శివభక్తే చ స్వదేశో భవనత్రయం. బద్వేల్ టౌన్ శ్రీకృష్ణదేవరాయ నగర్ త్యాగరాజ కాలనీ సమీపంలో వెలిచినటువంటి కాశీ విశ్వనాథ స్వామి స్ఫటికలింగ రూపంలో వెలసి భక్తులందరికీ కూడా కొంగు బంగారమే నిలుస్తూ ఉన్నాడు. విగ్రహ ప్రతిష్ఠ అనంతరం తృతీయ వార్షిక మహోత్సవం, 3వ వార్షిక మహోత్సవం ఈ నెల 23వ తేదీ నుండి 24వ తేదీ వరకు మహావైభవంగా జరుగుతూ ఉన్నాయి. 23వ తేదీ సోమవారం విశేషంగా స్వామివారికి 108 రుద్రములతో శతరుద్రాభిషేకం, అలాగే విశేషంగా గణపతి రుద్ర చండీ హోమ కార్యక్రమములు. తదుపరి 24వ తేదీ శ్రీ శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు, భారత ధర్మదేవత, కోటిలింగాలు మహాక్షేత్ర సంస్థానాధీశులు శ్రీ శ్రీ శివస్వామీజీ వారి అనుగ్రహ భాషణంతో కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణం 10 గంటలకు మంగళవారం 24వ తేదీన ఉదయం 10 గంటలకు మహావైభవంగా విశేషమైనటువంటి సాక్షాత్ కైలాసం నుంచి స్వామి అమ్మవార్ల దీవెనలతో స్వామివారి సాక్షాత్తుగా వచ్చే విధంగా కళ్యాణ మహోత్సవం. తదుపరి అన్నప్రసాదం, గొప్ప అన్నప్రసాదం. తదుపరి కాశీ నుండి వచ్చేటువంటి ముత్యాలు చాలా విశేషం. అటువంటి ముత్యాలతో స్వామివారికి తలంబరాలు, తదనంతరం ఆ ముత్యాలన్నీ కూడా భక్తులకు వితరణ, చాలా విశేషంగా అన్నప్రసాదం. ఎంతమంది వచ్చినా కూడా అన్నప్రసాదం. అలాగే అనంతరం స్వామివారి గ్రామోత్సవం త్యాగరాజ కాలనీ నుండి విద్యానగర్ వరకు, అలాగే 4 రోడ్ సెంటర్ వరకు స్వామివారి ఉత్సవం ఉంటుంది. ఉత్సవం వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఆ కాశీ విశ్వనాథ స్వామి తృతీయ వార్షిక మహోత్సవం జరుగుతూ ఉంది. కావున భక్తులందరూ కూడా ఈ నెల మరచిపోకుండా ఈ నెలలో 23వ తేదీ శతరుద్రాభిషేకం, 108 రుద్రములతో అభిషేకం. ఒక రుద్రం చేస్తేనే మనం జన్మ తరించిపోతుంది. అటువంటిది 108 రుద్రాలు, దాన్ని శతరుద్రాభిషేకం అంటారు. శతరుద్రాభిషేకం, అలాగే గణపతి రుద్ర చండీ హోమాలు సోమవారం 23వ తేదీ నెల జరుగుతుంది. తదుపరి 24వ తేదీ ఉదయం పీఠాధిపతుల వారి అనుగ్రహ భాషణం. తదుపరి శాంతి కళ్యాణం. సాక్షాత్ కాశీ విశ్వనాథ, మనం కాశీకి వెళ్ళలేం, స్వామివారి కళ్యాణం చూడలేం. ఇక్కడ సాక్షాత్ కాశీ నుండి తెచ్చినటువంటి శివలింగం, స్ఫటికలింగం, స్వామివారే పీఠాధిపతులతో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి ఇక్కడ సాక్షాత్ కాశీ విశ్వనాథ స్వామి కళ్యాణం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని ముత్యాలు, కాశీ నుండి వచ్చినటువంటి ముత్యాలు కూడా తాలిబుట్టులో వేసుకుంటే చాలా మంచి సుమంగళి, సౌభాగ్యం అంటారు. అటువంటిది స్వీకరించి ఆ స్వామివారి ప్రసాదంగా భావించి స్వామివారి కృపకు పాత్రలు కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వరాయ నమః. అందులో స్ఫటికలింగం మేము ప్రతి సంవత్సరం చెప్తూనే ఉన్నాం. స్ఫటికలింగాన్ని దర్శించినా, సేవించినా, కనీసం నమస్కరించినా కూడా విశేషమైన పుణ్యం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా ఈ నెలలో జరిగేటువంటి ఈ ఉత్సవాలను ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కోరుకుంటూ ఉన్నాం. ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వరాయ నమః. ఈ వార్షిక మహోత్సవాలన్నీ కూడా ఆలయ చైర్మన్ రామనుబైన మురళి గారు పర్యవేక్షణలో, వారి ఆధ్వర్యంలో వార్షిక మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. వారు దాదాపుగా 30 లక్షల వ్యయంతో గోశాల నిర్మించారు.
కాబట్టి గోశాల కూడా ప్రారంభం ఉంటుంది. అలాగే వంటశాల ఇవన్నీ కూడా చైర్మన్ గారు స్వయాన ఆయన డబ్బే పెట్టుకొని అంతా నిర్మించారు. కాబట్టి ఇదంతా కూడా చైర్మన్ గారి పర్యవేక్షణ. రామనుబోయిన మురళీ గారు గోపురం వాస్తవ్యులు, దుబాయ్లో ఉంటాడు ఆయన. రేపు వార్షికోత్సవానికి వస్తుంది కాబట్టి ఆయనకు కూడా స్వామి విశ్వనాథ స్వామి అనుగ్రహం కలగాలి. అలాగే భక్తులందరూ కూడా స్వామివారి అనుగ్రహం కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. కాశీ విశ్వేశ్వరాయ నమః.